తెలంగాణలో ఉన్నటువంటి మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ యూనిక్ టెంపుల్ మనం ఇప్పుడు చూస్తున్నటువంటి భూ కైలాస్ టెంపుల్. లెఫ్ట్ సైడ్లో ఉన్నది టెంపుల్ అండ్ రైట్ సైడ్లో వెహికల్ పార్కింగ్. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట టెంపుల్కి. సో ఇక్కడ ఎంట్రీ ఫీజు వచ్చేసి 100 రూపీస్ ఉంది. అండ్ దాంట్లోనే మనకు మధ్యాహ్నం భోజనం అనేది కూడా వాళ్ళే పెట్టడం జరుగుతుంది. అండ్ ఫుడ్ కూడా పర్లేదు, బాగానే ఉంది. అండ్ టైమింగ్స్ వచ్చేసి 7:30 మార్నింగ్ స్టార్ట్ అవుతుంది అండ్ అప్ టు 8 PM. మధ్యాహ్నం వచ్చేసి 1 to 2 బిట్వీన్ ఏంటంటే లంచ్ టైం, అప్పుడు టెంపుల్ క్లోజ్ ఉంటుంది. సో ఎవరైనా ప్లాన్ చేసుకునే వాళ్ళు దాని ప్రకారం మీరు ప్లాన్ చేసుకోండి. అండ్ ఇది వచ్చేసి కాళీమాత టెంపుల్. ఫస్ట్ మెయిన్ టెంపుల్లోకి వెళ్ళే ముందు సైడ్కు మనకు చాలా టెంపుల్స్ ఉన్నాయి. సో ఈ విధంగా దర్శనం చేసుకున్న తర్వాత మనం మెయిన్ టెంపుల్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాము. అండ్ ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్లో ఈ విగ్రహాలు శివపార్వతులు, వినాయక స్వామి, బ్రహ్మ, విష్ణు, సరస్వతి, సుబ్రహ్మణ్య స్వామి అండ్ గోమాత, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా అంటే చాలా రకరకాల విగ్రహాలు మనం ఇక్కడ చూడొచ్చు. మన హిందూ సంస్కృతిని రిప్రజెంట్ చేస్తూ ప్రతి విగ్రహాన్ని అయితే ఇక్కడ వాళ్ళు స్థాపించడం జరిగింది. అండ్ మనకి ఇక్కడికి వస్తే ఒక విధమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అనేది ఇక్కడ మనం చూడొచ్చు. చాలా అంటే చాలా పీస్ఫుల్ వెదర్ ఉంది ఇక్కడ, అట్మాస్ఫియర్ ఉంది ఇక్కడ. సో మనం ఏంటంటే ఇక్కడ నవగ్రహాలు కూడా ఒక యూనిక్ స్టైల్లో ఉన్నాయి ఇక్కడ. సో మనకు అంటే మనం ఎక్కడైనా మన నవగ్రహాలను చిన్న చిన్నదిగా చూస్తాం, ఇక్కడ చాలా పెద్ద సైజులో నవగ్రహాలు అనేది మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ అదేవిధంగా శివలింగం ఉంటుంది. శివలింగం కూడా చాలా పెద్ద ఆకారంలో మనం శివలింగం ఈ విధంగా చూడొచ్చు. అండ్ టెంపుల్ చుట్టూ మనం ఎట్లా అంటే సింపుల్గా చెప్పాలంటే మన పరమశివుని యొక్క చరిత్రని రిప్రజెంట్ చేస్తూ ప్రతి విగ్రహాన్ని కళ్ళకు కట్టినట్టు ఆయన చరిత్ర మొత్తం చెప్పే విధంగా ఇక్కడ వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది. చెప్పాలంటే ఒక మాస్టర్ పీస్ అనమాట ఈ డిజైన్ అంతా. సో మనకు ఇక్కడ చూస్తున్నటువంటి మనకు మెయిన్ టెంపుల్లోకి నెక్స్ట్ అయితే మనం ఎంటర్ అవుతాము. ప్రతి విగ్రహం ఒక చరిత్రను చెప్తుంది మనకి ఇక్కడ. అండ్ ఇది మెయిన్ టెంపుల్. సో ఇక్కడ వరకు ఒకలాగా మనం ఫీల్ అవుతాము. ఇక్కడ నుంచి ఇంకొక రకమైన ఎక్స్పీరియన్స్ అనేది మనం చేయబోతున్నాం. అండ్ ఈ విధంగా మనం వాటర్లో టెంపుల్లోకి జర్నీ చేయాల్సి ఉంటుంది. సో నాకైతే ఆల్మోస్ట్ చెస్ట్ వరకు వచ్చింది వాటరు. నా హైట్ 5.6, నాకు చెస్ట్ వరకు వాటర్ అనేది వచ్చింది. సో వాటర్లో రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సైడ్ నుంచి కూడా రావచ్చు డైరెక్ట్గా దర్శనానికి. అండ్ ఈ విధంగా నంది విగ్రహం ఉంటుంది టెంపుల్కి ఎదురుగా. ఇది మనం మెయిన్ టెంపుల్లో ఉన్నటువంటి శివలింగం. ఇది ఒక యూనిక్ స్టైల్లో ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం టెంపుల్ పైన చూస్తున్నటువంటి ఈ శివలింగము 65 feet లార్డ్ శివ అనమాట. సో మనం తెలంగాణలో ఎక్కడ కూడా ఇంత పెద్ద విగ్రహం అనేది చూడము. అండ్ ఫైనల్గా ఇక్కడ మనం కొబ్బరికాయ కొట్టేసి విగ్రహ ఆరాధన చేసుకొని దీపారాధన చేసుకొని మనము ఎగ్జిట్ అయితే అవుతున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.